మనం ఇలా అందరం కలుసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. మనం ఏదో కాలక్షేపానికో వినోదానికో లేదా యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకొని వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించాలనో లేదా పేరు ప్రఖ్యాతుల గురించో గుర్తింపు గురించో చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు ఇది. జీవితం పట్ల ఎవరికైతే తీక్షణత ఉంటుందో, జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనేటువంటి అభిలాష ఉంటుందో అలాంటి వ్యక్తులను ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రయత్నం. మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చాలా ప్రత్యేకతలు ఉన్నాయిలేండి మనిషికి. నువ్వు ఎంత పవిత్రమైనటువంటి వస్తువునిచ్చినా, నువ్వు ఎంత పవిత్రమైనటువంటి విషయాన్ని ఇచ్చినా, నువ్వు ఎంత అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతి వాడి ముందుకు తీసుకొచ్చిన దాన్ని వినోదం కింద మార్చేటువంటి తెలివితేటలు మానవ జాతికి ఉన్నాయి. మీరు ఏదైనా ఇవ్వండి, దాని కాలక్షేపం కిందనో వినోదం కిందనో వాడు మార్చేస్తాడు. అందుకే ప్రతిదీ వినోదం కింద మారిపోయింది. మీరు మతాన్ని తీసుకోండి, ప్రతి వేడుకను ఒక వినోద కార్యక్రమంగా తీసుకుంటారే తప్ప పవిత్రమైనటువంటి ఆచరణకి ఉపయోగించేటువంటి సాధనంగా దాన్ని తీసుకోరు. ఎలాంటి సత్యాన్నైనా తర్కం ద్వారా విమర్శిస్తారు, లాజిక్ ద్వారా విమర్శిస్తారు తప్ప దాని అంతరార్థాన్ని, దాని యొక్క ఉపయోగాన్ని, మన జీవితంలో దాన్ని ఏ విధంగా పవిత్రమైనటువంటి భావనతో ఉపయోగించాలో ఆ విధంగా తీసుకోరు. దాంట్లో ఏమైనా తప్పులు దొరుకుతాయా, లేదా తప్పుగా దాన్ని మనం చిత్రీకరించవచ్చా, తప్పుగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయడం, దాంట్లో తప్పుల్ని వెతకడం, చివరికి అది ఎవరికి పనికిరాని వస్తువుగా, ఎవరికి పనికిరాకుండా పోయే విధంగా దాన్ని చేస్తారు. మనుషుల యొక్క ప్రత్యేకత ఇది. అందుకే ఏ మతం కానీ, ఎలాంటి విధానం కానీ మనుషుల్ని పునీతులుగా, పవిత్రులుగా చేయలేకపోయేది. అనవసరంగా విషయాన్ని సేకరించి మీ నెత్తిలో, మస్తిష్కంలో, మెదడులో దాన్ని సమాచారం కింద దాచుకోకండి. అది గాడిద బరువు అవుతుంది, అది దేనికి పనికిరాదు. కాబట్టి జ్ఞానం అంటే సమాచారం కాదు. జ్ఞానం అంటే కేవలం తర్కానికి, ఇతరులతో ఆర్గ్యుమెంట్స్ చేయడానికి పనికొచ్చేటువంటి సాధనం కాదు. జ్ఞానం అనేది ఆచరించడానికి పనికొచ్చేటువంటి ఒక అపూర్వమైనటువంటి విషయం. మనిషిలో విచక్షణ జ్ఞానాన్ని, యుక్తాయుక్త విచక్షణను, సత్య అసత్యాల మధ్య ఉన్నటువంటి తేడాను, దేన్ని కాపాడుకోవాలో దేన్ని వదులుకోవాలో తెలియజేసేటువంటి అపూర్వమైనటువంటి సంపద జ్ఞానం. జ్ఞానాన్ని కూడా మనం దుర్వినియోగం చేయడంలో చాలా అందవేసిన చెయ్యి మానవ జాతిది.
ఇక ఈరోజు విషయానికి వస్తే పరిపూర్ణమైన జీవితం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్వచ్ఛమైన జీవితం, పరిపూర్ణం అంటేనే కల్తీ లేని జీవితం. దాని అర్థం ఏమిటి? పవిత్రంగా ప్రారంభమైనటువంటి జీవితం కల్తీ చెందింది. మనం కావాలని అనవసరమైనటువంటి విషయాలని, విషపూరితమైనటువంటి విషయాలని, మనల్ని మనమే చెదరగొట్టుకునేటువంటి విషయాల్ని చాలా నేర్చుకున్నాం. వాటిని వదులుకోలేక, వాటిని దాచుకోలేక, అవి మింగాలో కక్కాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టే మన ప్రవర్తన ద్వారా ఇతరులను కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికి, అసౌకర్యానికి మనం గురి చేస్తున్నాం. ఇక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం సాధించాలంటే, స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని మనం పొందాలంటే, ఒకటి కల్తీ చేసుకోకుండానైనా ఉండాలి. కల్తీ అయిపోయి ఉంటే మనకు తెలియకుండానే కాలక్రమేణా అది కల్తీ అయిపోయి ఉంటే, ఇప్పుడు సరి అయినటువంటి లక్ష్యాలను మనం ఎంపిక చేసుకొని వాటి మార్గదర్శకత్వంలో జీవితాన్ని నడిపిస్తూ ఆ పాత మురికిని, ఆ పాత కల్తీని మనం తీసివేయాలి. ఈ రెండే మార్గాలు. ఒకటి కలుషితం చేయకుండా ఉండడం. వర్షం కురిసింది, వర్షపు నీళ్లను మనం ఒడిసి పట్టుకొని ఉపయోగించగలిగితే మంచిదే. ఒకసారి అవి ప్రవహించి నదిగా మారిన తర్వాత మన అజాగ్రత్త వల్ల, మనకున్నటువంటి అజ్ఞానం వల్ల ఆ నీటిని కలుషితం చేసుకుంటే, చేస్తున్నాం కూడా, దాన్ని తిరిగి మళ్ళీ శుద్ధి చేసి పరిశుభ్రపరిచి వాడుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. అలాగే అతి పవిత్రంగా లభించినటువంటి జీవితాన్ని ఆశ ద్వారానో, లేదా ఈర్ష, ద్వేషం, పగ, కోరిక, సుఖాలు పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష, వీటన్నిటి వల్ల మనం పవిత్రమైన జీవితాన్ని కలుషితం చేసేసాం. ఇప్పుడు దీన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏ లక్షణాలనైతే మనం పెంపొందించుకున్నామో, ఏ లక్ష్యాలతో మనం జీవితాన్ని పాడు చేసుకున్నామో, ఆ చెడు లక్ష్యాలను వదిలేసి వాటి స్థానంలో పవిత్రమైనటువంటి లక్ష్యాలను తీసుకురావాలి.